చైనా అకస్మాత్తుగా ఏమన్నా తైవాన్ మీద యుద్ధానికి వెళ్తుందా, తైవాన్ యుద్ధానికి వస్తుందా? తైవాన్ దగ్గర అయితే అమెరికా ఆయుధాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బైడెన్ వెళ్ళిపోయి ట్రంప్ వస్తే కనుక గతంలో చైనా తైవాన్ల మధ్యన వివాదం పరిష్కరించినోడే. వాస్తవంగా చైనా తైవాన్లో మయన్మార్ తరహాలోనే తన చెప్పు చేతలో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసింది. బంగ్లాదేశ్ తరహాలోనే కుట్రలు చేసింది. కానీ అక్కడ ప్రజలు తిప్పికొట్టారు. తైవాన్లో చైనా వ్యతిరేక ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దాంతోపాటు ఈ మధ్యన ఏం చేస్తున్నారు, తైవాన్ షిప్పుల మీదకి నీళ్ల క్యాన్లతో కొట్టడం లేకపోతే అటాక్స్ చేయడం చేస్తున్నారు. దాంతో ఏ క్షణంలోనైనా ఏమైనా తైవాన్ అటాక్ చేస్తుందేమో అని భావించినట్టుంది. లేటెస్ట్గా JY-26 చైనాకి సంబంధించినటువంటి న్యూ కౌంటర్ స్టెల్త్ రాడార్లని ఏర్పాటు చేసింది. ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ F-22 ర్యాప్టర్ F-35 ఫైటర్ జెట్లకి సంబంధించి ముందుగానే ఐడెంటిఫై చేయగలిగినటువంటి ఈ తరహా ఎక్విప్మెంట్ని రంగంలోకి దించింది. ఎందుకు అంటే ఏ క్షణంలోనైనా సరే ఒకవేళ అంటే చైనా ఏం చేస్తుంది, తైవాన్ లోపలికి వెళ్ళి కావాలని చెప్పి కొంచెం హడావిడి చేసి వస్తుంటుంది. అలా తమ మీద చేస్తారేమో అన్నటువంటి భయంతో ఈ నాటకం రివర్స్ చేస్తోంది.